టాలీవుడ్ లో తీసినవి 3 సినిమాలే అయినా చాలా తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు కొరటాల శివ. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జతకట్టి జనతా గారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేయడంతో ఈ స్టార్ డైరెక్టర్ కి తిరుగు లేకుండా పోయింది. 2 కోట్ల వరకు భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్న కొరటాల శివకి ఇప్పుడు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. ఇది ఇలా ఉంటే జనతా గారి సక్సెస్ మీట్ లో తన తర్వాత సినిమా ప్రిన్స్ మహేష్ బాబుతో చేస్తానని చెప్పడం వల్ల మనోడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఫిలిం నగర్ లో టాక్ ఏంటంటే కొరటాల తర్వాత సినిమా మహేష్ తో ఇప్పుడు అప్పుడే ఉండదని, అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇటీవలే దాసరి నారాయణరావు జనతా గారి సినిమా చూడటం, దర్శకుడిని అభినందించడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పమని అడిగారట. ఇక మనోడు ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడని, కాటమరాయుడు సినిమా తర్వాత దాసరి నారాయణరావు ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకి దర్శకుడు కొరటాలేనని టాక్ మొదలైంది. అసలు సోషల్ మెసేజ్ ఇవ్వడంలో కొరటాలకి ఒక బ్రాండ్ ఉంది. కమర్షియల్ సినిమాలో అంటున్నట్లుగా చక్కటి అంతర్లీనమైన మెసేజ్లు ఇప్పటికే తన సినిమాల ద్వారా చూపించాడు శివ. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వెళ్ళాడు కాబట్టి ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్ డెవలప్ చేస్తున్నాడు అనేది టాక్. ప్రస్తుతం డాలీతో రెగ్యులర్ షూటింగ్స్ లో పాల్గొంటున్న పవర్ స్టార్ ని అడపాదడపా ఈ డైరెక్టర్ వచ్చి కలవడంతో ఇప్పుడు ఈ న్యూస్ మరింత బలంగా మారింది. మరి ఈ సినిమా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే పవన్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.